'డాకు మహారాజ్' ట్రైలర్ చూశారు కదా! ట్రైలర్ చూశాక నాకు అనిపించిన కొన్ని సంఘటనల గురించి ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలపండి. ముందుగా వీడియో స్టార్ట్ అవ్వక ముందలే ఒక్కసారి అందరూ 'జై బాలయ్య' అని కామెంట్ చేయండి. ఆ తర్వాత వీడియోని చూడటం సాగిస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ట్రైలర్ ఓపెనింగ్‌కే ఒక తలలేని శిల ఒకటి కనపడుతుంది. అంటే మొండెంతోనే ఉంటది. అదే 'డాకు మహారాజ్' అని మనం ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు బాలకృష్ణ గారైతే 3 వేరియేషన్‌లో కనపడుతున్నారు. అది మనము ఈజీగా చెప్పవచ్చు. 'డాకు మహారాజ్‌గా' మరియు ఒక రిసర్చర్‌గా మరియు ఒక పాపని కాపాడే ఒక బాడీగార్డ్‌లాగా కనపడుతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 'బింబిసార'కి చాలా దగ్గరగా ఉందని చెప్తాను. మీరేమంటారో కామెంట్స్ రూపంలో ఒక్కసారి తెలపండి. ఒకటి మాత్రం అయితే ఫ్రాంక్‌గా చెప్పగలనండి. బాబీ గారు అంటే ఏదైతే డైరెక్టర్ గారైతే మాస్ అవుట్‌పుట్‌నైతే బాలకృష్ణ గారితో తెప్పించారని నేనైతే చెప్తున్నాను. ఆల్రెడీ బాబీ గారైతే చెప్పేశారు కూడా. ఈ మూవీలో బాలకృష్ణ గారు డూబులు లేవు, ఏం వాడలేదు. గుర్రం నడిపింది ఆయనే, యుద్ధానికి వచ్చింది ఆయనే, గ్యాలానికి వచ్చింది ఆయనే అని. ఇది మాత్రం 100% ఫ్రాంక్‌గా అయితే తెలుస్తుంది. ఇన్‌ఫ్యాక్ట్ ప్రతి షాట్ కూడా అంతే క్లారిటీతో, అంతే ఇంపార్టెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టోరీ ప్రిడిక్షన్‌కి వచ్చేసరికి ఒక రీసెర్చ్ చేస్తూ పోతుంటే ఆ గ్యాప్‌లో 'డాకు మహారాజ్' గురించి అయితే తెలుస్తుంది ఒక ఊర్లో. ఆ 'డాకు మహారాజ్' ఎవరని ఆరా తీయంగా ఇంకా అతని స్టోరీ మొత్తం తెలుస్తది. అతని స్టోరీలో బాలకృష్ణ గారు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అసలు ఎందుకు చంపారు? దేని గురించి చంపడానికి వచ్చారో అనే విషయంలో ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంటది. ఈ ప్రాసెస్‌లోనే స్టోరీ ఎక్కడో ఆ పాపకి లింక్ అయి ఉంటది. ఐదర్ పాస్ట్‌లో అవ్వచ్చు, కంగువ లాగా, లేకపోతే ప్రెజెంట్‌లో అలా 'బింబిసార' కుటుంబంలాగా ఇక్కడ 'డాకు మహారాజ్' కుటుంబానికి కూడా చెందిన వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళని చంపడానికి చూస్తుంటే ఏదైతే మన రీసెర్చర్ లాగా ఉన్నారో వాళ్ళని కాపాడతారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి 'డాకు మహారాజ్' లాగా ఉన్న బాలకృష్ణ గారు. యెస్ అండి. 'డాకు మహారాజ్' లాగా బాలకృష్ణ గారైతే అబ్సల్యూట్‌గా సెట్ అయ్యారనైతే నేను చెప్తాను. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. మోరోవర్ 'డాకు మహారాజ్' స్టోరీ గురించి చెప్పాలంటే నేను ఒక 2-3 సెకండ్స్‌లోని చెప్తా. 'డాకు మహారాజ్' ఒక పెద్ద కులానికి చెందినవారు. అప్పటికే పేదరికము అనుభవిస్తున్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చుట్టాలు మరియు దోపిడీదారులు కలిసి ఉన్న ఆస్తిని మొత్తం లాగేసుకుంటారు. అండ్ కొన్ని పరిస్థితుల కారణంగా 'డాకు మహారాజ్' జైలుకి కూడా వెళ్తాడు. తిరిగొచ్చేసిన తర్వాత తన ఆస్తి తను తెచ్చుకోవటానికి కానీ, తన వాళ్ళని తాను కాపాడుకోవటానికి కానీ ఇలా మారతాడు. 'డాకు మహారాజ్‌లా మారి పేదవాళ్ళని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని చీల్చి చెండాడటం అనేది మొదలవుతది. ఇది 'డాకు మహారాజ్‌ది' ఒరిజినల్ స్టోరీ. ఇది ఆగ్రా సమీపంలో జరుగుతూ ఉంటది. అంటే న్యూఢిల్లీకి చెందిన ప్రాంతం అనైతే ఈజీగా చెప్పుకోవచ్చు. ఇంత తిరుగుబాటుతనం చేసిన అతనికి ప్రజల మన్నన ఎప్పుడూ ఉంది. ప్రజలే దేవుడిని చేశాక ఇంకా మిగతా వాళ్ళు మాత్రం ఏం చేశారు చెప్పండి? కానీ పోలీసుల కాల్పుల్లో నిజమైన 'డాకు మహారాజ్' చనిపోయారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి రాదని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ బాలకృష్ణ గారు రీసెర్చర్‌గా ఉన్నారు. ఏ మూవీలో అయినా కూడా అంటే బాలకృష్ణ గారు చేసిన ఏ మూవీలో అయినా కూడా ఆయన చనిపోవడం అనేది అసాధ్యం గనక మనం ఈ మూవీలో కూడా అది ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇంకా మాస్ ఎలిమెంట్స్‌కి వచ్చేసరికైతే బాబీ డియోల్ ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉందో ప్యూర్ అంటే ప్యూర్ మాస్ ఎలిమెంట్స్ అయితే ఉంది. టు బీ ఫ్రాంక్ ఆ ప్రజల్ని హింసిస్తారు కదా! అవైతే చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. మీరు చూసినట్టయితే కొండలో, ఎడారిలో మరియు అడవిలో ప్రజల్ని చాలా అంటే చాలా హింసిస్తారు. అవి చాలా మంచిగా వచ్చాయి షాట్స్ అనేవి. క్లియర్‌గా ఉంది ఒక్కొక్కటి ఎలిమెంట్ కూడా. అండ్ సీజీఐ వాడిన చోట కూడా ఎక్కడ మనకి అంత డెప్త్‌గా అనేవి తప్పులేం కనిపించలేవు. ఓకే. పర్లేదు బానే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అండ్ బాబీ డియోల్ మరియు బాలకృష్ణ ఫైట్ కోసం నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఆ ఫైర్ అటెంప్ట్స్ కానీ, లేకపోతే ఆ స్నోలో జరిగే ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఆ పాపని కాపాడే విషయం గానీ, ఆ పాపని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే విషయం గానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ అయితే ప్రతి సెకండ్ అండ్ ప్రతి షాట్‌లో కనిపిస్తున్నాయయితే మనం చెప్పుకోవచ్చు. అంత క్రిస్టల్ క్లియర్‌గా ఉంది ఒక్కొక్కటి. ఇంకా చెప్పాలంటే మనం మూవీని ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌తో చూస్తామన్న హోప్ అయితే చాలా అంటే చాలా పెరిగింది. బాలకృష్ణ గారి మూవీస్ అలా ఉంటాయి మరి. అండ్ ఈసారి సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'బాలయ్య బాబు' మరియు సంక్రాంతికి వచ్చేస్తున్నామని 'వెంకీ' గారు కూడా ఉన్నారు.
ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది కూడా ముఖ్యమైనదే కదా! చూద్దాం. ఇదంతా చూడాల్సి ఉంది. ఒక్కసారి ట్రైలర్‌ని బట్టి కాకుండా మూవీని బట్టి అయితే చూద్దాం. ఈ షాట్‌లో మీరు చూసినట్టయితే బాలకృష్ణ గారు అంటే డాకు మహారాజ్ గారు ఆడ సైన్యాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మేబీ పోరాటానికి అయ్యుండొచ్చు. ఓకే. ఇదంతా బానే ఉంది. బాలకృష్ణ గారు ఇన్ అండ్ ఔట్ మనకు తెలిసిందే కదా! అండ్ కొన్ని డైలాగులు కూడా ట్రైలర్‌లో వదిలినట్టయితే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇన్‌ఫాక్ట్ మన బాలయ్య బాబు డైలాగుల గురించైతే ప్రాణం ఇచ్చేస్తాం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అండ్ తమన్ కూడా చెప్పాడు. రజనీకాంత్‌కి బక్కోడుంటే బాలయ్య బాబుకు బండోడున్నాడని. ఇన్ ద సెన్స్ రజనీకాంత్‌కి అనిరుద్ ఉన్నాడు మరియు బాలయ్య బాబుకి తమన్ ఉన్నాడని. అంటే బాలకృష్ణకు వచ్చేసరికి తమన్ బాబు బీజీఎం అనేది అలా కొడతారు. అదైతే మనం ఒప్పుకోవాల్సిందే. ఒక్కసారి అఖండ బీజీఎం గుర్తు తెచ్చుకోండి. తమన్ గారి ఇన్ అండ్ అవుట్‌పుట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే తెలుస్తది బాలకృష్ణ గారి కోసం. అండ్ మూవీ అయితే చాలా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరెళ్ళే ముందల ఒక లైక్, ఒక కామెంట్ ఏస్తే నాకు మాత్రం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్‌లో ఒక్కసారి ఎళ్లి జాయిన్ అయిపోండి. అండ్ మన బ్లాగ్ ఒకటుంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 ఇప్పుడే ఒక వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా! దాని గురించి కూడా నేను ఒక ఆర్టికల్ రాశాను. వెళ్లి అయితే చూడండి. అండ్ ఆర్టికల్ పేరు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 ఒకసారి గూగుల్‌లో చూడండి.